రోజు ఈ వీడియోలో లెపర్డ్ బుష్ ఫిష్ గురించి తెలుసుకుందాం. చిరుతపులి బుష్ ఫిష్ సెటోనోపోమా అక్యుటిరోస్ట్రే. దీనిని చిరుతపులి బుష్ ఫిష్, మచ్చల సెటోనోపోమా, చిరుతపులి సెటోనోపోమా, మచ్చల క్లైంబింగ్ పెర్చ్, మచ్చల ఆకుచేప, మచ్చల సిచ్లిడ్ లేదా మచ్చల బుష్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఇది మంచినీటి చేప. ఇది అనబాంటిడే కుటుంబానికి చెందినది. ఇది లాబ్రింత్ ఫిష్, గౌరమీలు మరియు బంధువులు అని ప్రసిద్ధి చెందిన సమూహంలో భాగం. సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఎడెక్టస్ క్లాసిఫికేషన్. కింగ్డమ్ అనమేలియా. ఫైలం కోడేటర్. క్లాస్ యాక్టినోప్టెరిగి. ఆర్డర్ అనాబెంటిఫార్మ్స్. ఫ్యామిలీ అనాబెంటిడాయ్. జీనస్ సిటెనోపోమా. స్పీషీస్ సి. అక్యూటెరోస్ట్రే. పెలిగ్రిన్ సైంటిస్ట్ డిస్కవర్డ్ ఇన్ 1899. చిరుతపులి బుష్ చేప కాంగో నది, ముదురు నీలం బేసిన్కు చెందినది. ఇది అక్వేరియం పరిశ్రమలో చాలా సాధారణం మరియు తరచుగా ప్రారంభకులకు విచిత్రమైన చేపగా అమ్ముతారు. నివాసం. చిరుతపులి బుష్ చేప మధ్య ఆఫ్రికాలోని కాంగో నది పరీవాహక ప్రాంతానికి చెందినది మరియు వేగంగా ప్రవహించే ప్రవాహాల నుండి నిలిచిపోయిన చెరువుల వరకు ఈ వ్యవస్థలోని అనేక విభిన్న బయోటోప్లకు అనుగుణంగా ఉంటుంది. సైజ్. చిరుతపులి బుష్ చేప నెమ్మదిగా పెరుగుతుంది మరియు అడవిలో సులభంగా 20 సెంటీమీటర్స్ 8 ఇంచెస్ చేరుకోగల వయోజన పరిమాణాన్ని చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. బందిఖానాలో 15 సెంటీమీటర్స్ 6 ఇంచెస్ చేపను పెద్దదిగా పరిగణిస్తారు. అక్వేరియంలో చిరుతపులి బుష్ చేప తరచుగా కొన్ని కమ్యూనిటీ ట్యాంకుల్లో సరిపోయే దృఢమైన వింతగా కనిపిస్తుంది. కానీ ఇది కొంత దూకుడుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పరిశీలించాలి. అడవిలో చిరుతపులి బుష్ చేప ఒక ప్రెడేటర్ కాబట్టి ఇది వయోజన ఆడగుప్పి పరిమాణం వరకు చిన్న చేపలను తీసుకుంటుంది. దీని కంటే పెద్దది ఏదైనా చాలా వరకు విస్మరించబడుతుంది. ఈ చేపను పెద్ద దూకుడు సిచ్లిడ్లతో కలపడం సాధారణంగా మంచిది కాదు ఎందుకంటే అవి చిరుతపులి బుష్ చేపలను గాయపరచవచ్చు లేదా ఆహారం కోసం దాని కంటే పోటీ పడవచ్చు. చిరుతపులి బుష్ చేపలకు మంచి ట్యాంక్ సహచరులలో మధ్యస్థ పరిమాణ గౌరామి జాతులు, బాలా షార్క్, సిల్వర్ డాలర్, కోరిడోరాస్, ప్లెకోస్టోమస్ జాతులు, అన్సిస్ట్రస్ క్యాట్ఫిష్ మరియు దాని నోటిలోకి సరిపోని ఏదైనా ఉన్నాయి. అవి పుష్కలంగా స్థలం మరియు దాచడానికి స్థలాలను ఆస్వాదిస్తాయి. కాబట్టి అది అధికంగా నిల్వ చేయబడకపోతే మరియు మంచి వడపోత కలిగి ఉంటే 55 గ్యాలన్లు ఆమోదయోగ్యమైనవి. ఆహారం. అడవిలో చిరుతపులి బుష్ చేపలు తమ నోటిలోకి సరిపోయేంత చిన్నగా కనిపించే ఏదైనా చేప లేదా కీటకాన్ని తింటాయి. అయితే అక్వేరియంలో అవి రక్తపురుగులు, చిరోనోమిడ్ మిడ్జ్ లార్వా, మరియు కొన్ని మునిగిపోయే గుళికలు వంటి చనిపోయిన ప్రత్యామ్నాయాలను అంగీకరించడం సులభంగా నేర్చుకుంటాయి. అయితే కొద్దిమంది మాత్రమే ఫ్లేక్ ఆహారాలను అంగీకరించడం నేర్చుకుంటారు మరియు చాలా మంది వాటిని ప్రత్యక్ష ఆహారంతో తినిపించడానికి ఇష్టపడతారు. తద్వారా వారు చిరుతపులి బుష్ చేప యొక్క అసాధారణ వేట పద్ధతిని చూడగలుగుతారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.